అయితే ఇక్కడ ఈ మావిగన్ ప్రతిపాదన ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్ని రాజధానిగా డిక్లేర్ చేస్తే ఒక ప్లాన్ బిగా బాగుంటుంది, జీరో డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుందనే ఒక ఆలోచన వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దీనిపై ప్రజల్లో, ముఖ్యంగా మీరు తిరుపతి నుంచి ఉన్నారు కాబట్టి, రాయలసీమ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ కొత్త ప్రతిపాదనపై? సార్, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంత ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచించినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, అమరావతి నిర్మాణము, అమరావతిలో 9 మహానగరాలను నిర్మించేస్తాను, నేను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి 20 నెలల కాలంలో 20 నెలల కాలంలో దాదాపు 47,000 కోట్ల పైచులకు ఈరోజు అప్పులు చేశారు. మరి బడ్జెట్లో 3 బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అమరావతిని తయారు చేస్తాము, దీని మీద ఏ రకమైనటువంటి భారము ఉండదు, దీని ద్వారా అభివృద్ధి రాష్ట్రానికి కలుగుతుందని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు? అప్పులు చేస్తున్నారు. ఈ అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పులంతా కూడా రాష్ట్ర ప్రజలపైన భారమే కదా. మరి ఈ రోజు అప్పు చేస్తే గానీ ప్రభుత్వ పాలన ముందుకు కదలనటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక వేదిక మీద చెప్పడం జరిగింది, అప్పులు చేసి మీకు సంక్షేమ పథకాలు ఇవ్వవలసి వస్తుంది అని. మరి గతంలో ఏం చెప్పారు? నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను, సృష్టించినటువంటి సంపదని ప్రజలకి పంచి పెడతానని ఈరోజు ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా ఆయనకి నమ్మి అధికారం ఇస్తే చేస్తున్నటువంటి పని? మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అప్పులైపోయాయని చెప్పి విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే 14 లక్షల కోట్ల అప్పు అయిపోయింది రాష్ట్రము, శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి లైనే పెట్టారు, 14 లక్షల కోట్ల అప్పు అయిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రము అని. మరి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారు? 3,37,000 కోట్లే అప్పని చెప్పారు కదా. అంటే ఒక తప్పుడు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లడము, తనకున్నటువంటి అనుకూలమైనటువంటి మీడియా ఛానళ్లను, పత్రికలను ఉపయోగించుకొని పదే పదే కుట్రలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటే. ఈ రోజు రాజధాని విషయంలో కూడా అత్యంత భారీ అవినీతి జరుగుతోంది. చదరపు గజానికి 14,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు వెచ్చిస్తున్నారు సార్. భారతదేశంలో ఏ మహానగరంలో కూడా, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాలలో కూడా నిర్మాణానికి ఇంత వ్యయాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత భారీ స్థాయిలో నిర్మాణానికి వ్యయం చేస్తున్నారంటే, దీని వెనుకున్నటువంటి వ్యవహారం దోపిడీ. అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేయాలన్న దానిని చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణంలో చూసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా రోడ్ల నిర్మాణాల్లో అవకతవకలు, అదే విధంగా ప్రతి ఒక్క భవన నిర్మాణాల్లోనూ, కాంట్రాక్టుల్లోనూ, టెండర్లలోనూ ప్రతి చోట అవినీతి జరుగుతుంటే, మరి రాజధాని పేరిట మీరు దోపిడీ అవినీతి చేస్తుంటే ప్రశ్నించకూడదు అంటే ఎలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి అవినీతి చేస్తున్నారని. మరి ప్రశ్నించే వారందరి గొంతులు నొక్కుతారా? వారి మీద రోతరాతలు రాస్తారా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి చేస్తున్నటువంటి పని? కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా అత్యంత చైతన్యవంతం చెందున్నారు. ఏ రకమైనటువంటి పాలన సాగుతుందో తెలుసుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చి చాలా తప్పు చేశామని భావిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇంతకే మావిగన్ ప్రతిపాదనపై రాయలసీమ నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? రాయలసీమ ప్రాంతంలో మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రకటన, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆపించి వేశాను అని మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం పైన రాయలసీమ ప్రాంత వాసులు నిప్పులు జరుగుతున్నారు. పూర్తి వ్యతిరేకతతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల రాయలసీమ ప్రాంత వాసులు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య, వేల ఎకరాలు నీళ్లు లేకుండా వ్యవసాయం చేయడానికి కుదరకుండా ఈరోజు రైతులు బాధపడుతూ అనేక మంది వలస బాట పట్టినటువంటి పరిస్థితి. అలాంటి రాయలసీమ ప్రాంతానికి
జీవనాధారంగా పనికొచ్చేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈరోజు ప్రజానికం తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. పోరాటాల బాట పట్టేదానికి కూడా సిద్ధంగా అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా రాయలసీమ వాసి అయినప్పటికీ కూడా రాయలసీమ పట్ల ద్వేషాన్ని చిమ్ముతున్నారు. ఆయన కేవలం రాజకీయ ప్రయోజనాలనే చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చూడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన పట్ల రాయలసీమ ప్రాంత వాసులు పూర్తి హర్షాతిరేకాలే వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలతో దీర్ఘదృష్టితో ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా భావిస్తున్నాం. ఓవరాల్ గా మీరు చెప్పండి ఒక ముక్కలో, అమరావతి వర్సెస్ మావిగన్ అంటే మీరేం దేనికి ఓటేస్తారు? ప్లస్ మీరు ఒక్కరే కాదు, మీకు తెలిసినంత వరకు ప్రజలు దేనికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మావిగన్ ప్రతిపాదనకి నేనే కాదు సార్, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, అనేక ప్రజా సంఘాలు కూడా పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 20 నెలల కాలంలో 3,40,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. మరోవైపు అమరావతి పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం కావాలి త్వరితగతిన అంటే ఈ యొక్క మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో కలిపి ఏదైతే 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒకవైపు పోర్ట్ కానీ, ఎయిర్పోర్టులు కానీ, అదే విధంగా జాతీయ రహదారితో ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ, ఈ రకమైనటువంటి లాజిస్టిక్స్ సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి తీసుకొని వస్తే వెంటనే మనకి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఏర్పడుతుందన్నటువంటి ప్రతిపాదనే ఈరోజు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికన్నా ఈ రకమైనటువంటి ప్రతిపాదనతో వాళ్ళకి పేరు నచ్చకపోవచ్చు, పేరు నచ్చకపోతే మరొక ఆ యొక్క గ్రోత్ కారిడార్ గా ఏర్పాటు చేసి వారికి నచ్చిన పేరు పెట్టుకున్న ఎటువంటి అభ్యంతరం లేదు. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. కానీ ఇక్కడ మావిగన్ పేరుపై అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది గత 3-4 రోజులుగా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా ఆ పేరుని కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే 3 నగరాలు తీసుకుంటున్నామో, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, ఈ 3 ప్రాంతాల పేర్లను కలయికగానే ఆ పేరుని ప్రతిపాదించడం జరిగింది. అంటే కొంతమంది చదువు లేని, జ్ఞానం లేని సన్నాసులకు దాని యొక్క ప్రతిపాదనకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియకపోవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రాక్టీసింగ్ అనేకం చూసాం. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రకమైనటువంటి గ్రోత్ కారిడార్స్ తో ముందుకెళ్తుంటే మన రాష్ట్రంలో వాళ్ళు మాత్రం ఇలాంటి అభివృద్ధిని వ్యతిరేకిస్తూ దానిని కూడా ట్రోల్ చేయడం అనేది చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.